అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు కాదు, ఈరోజు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటాం. అంటే ప్రజలకు వాళ్లకు కావాల్సిన పవర్ వచ్చిన రోజు ఈరోజు. కానీ మీ అందరికీ ఈరోజు స్వాతంత్రం వచ్చింది, ఎందుకంటే ఆలోచనల స్వాతంత్రం వచ్చిందని నేను ఈరోజు అంటాను. ఎందుకంటే సాధారణంగా నేను స్కూల్స్కి వెళ్తుంటాను, అప్పుడు పిల్లలు చాలా యాంగ్షియస్గా ఉంటారు మా ప్రైజెస్ ఎప్పుడు వస్తాయని. కానీ ఈరోజు మీరందరూ కూడా అదే యాంగ్జైటీలో ఉండడం చాలా గొప్ప విషయం. అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పరీక్ష రాయించే ఘనత ఏదైతే ఉందో అది మా మిత్రులు అనిల్ కిరణ్ కుమార్ గారికి ఇవ్వాలి, ఉదయ్ గారికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో అడ్వకేట్స్, తర్వాత పోలీసు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా స్టూడెంట్స్గానే ఉండాలి వాళ్ళందరూ. ఎందుకంటే కొత్త కొత్త విషయాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో కొత్త కొత్త జడ్జిమెంట్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం అప్డేట్ అవుతుండాలంటే యూ హ్యావ్ టు బి ఏ స్టూడెంట్ ఆల్వేస్. కాబట్టి ఆ విధమైన ఒక ఆలోచనతో ఈరోజు వారు చేయడం, తర్వాత ముఖ్యంగా ఈ పుస్తకం ఏదైతే ఉందో సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకసీ, చాలా అద్భుతమైన పుస్తకం. నేను అన్నాను మమ్మల్ని కూడా ఎగ్జామ్ రాయించాలి అని చెప్పేసి అనిల్ గారికి నేను కోరుతున్నాను. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉండాలి నాలెడ్జ్. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీదేవి జడ్జి మేడం గారికి, తర్వాత మోహన్ రావు గారికి, తర్వాత వీరయ్య గారికి, ప్రీతం గారికి, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించినందుకు, ఆ తర్వాత అనిల్ గారు, తర్వాత ఉదయ్ గారు కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి స్థానాలకు చేరాలని, వారి యొక్క సేవలు అందరికీ కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభం జరగాలి. ఈరోజు మీ చేతిలో ఉన్న పుస్తకాలు కూడా చూశాను నేను. మంచి క్వాలిటీ బుక్స్ ఇచ్చారు. క్రిమినల్ మేజర్ యాక్ట్స్ కావచ్చు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కావచ్చు, సివిల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, కూడా మంచి బుక్స్. వీటన్నిటితో మీ నాలెడ్జ్ పెంచి కక్షిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ సత్వరంగా మీరందరూ న్యాయం ప్రసాదిస్తారని, జడ్జిల ముందు మీ ఆర్గ్యుమెంట్స్ కూడా చక్కగా ప్రజెంట్ చేయగలరని, తర్వాత ఏ విధంగా మీరు చేయాలని స్పూన్ ఫీడింగ్ లాగా ఆయన పుస్తకం రాశారు. మీ పిటిషన్లు ఎలా రాయాలి, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలని. సో ఈ విధంగా లీగల్ నాలెడ్జ్ పెంచుతున్నందుకు మా అనిల్ గారికి, తర్వాత సౌజన్య గారికి కూడా వారి ఇన్స్టిట్యూట్ ద్వారా, పల్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా, లావణ్య గారు పల్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా, తర్వాత వచ్చేసి మా ఉదయ్ ఫౌండేషన్ ద్వారా కూడా ఇటువంటి గొప్ప సేవలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరి మా అందరినీ ఇక్కడికి పిలిచిన అనిల్ కిరణ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఈ బుక్ ఎంత బాగుందంటే ఒక లాయర్కి కాదు ఇది అవసరము, ఒక సామాన్యమైన వ్యక్తికి కూడా ఇది అవసరం. అంటే ఈ ప్రజలందరికీ కూడా ఈ సోషల్ జస్టిస్ అనే పదంలో ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. నాకు ఒక్కసారి అనిపించింది ఈ బుక్ మొత్తం చదువుకుంటే ఆల్మోస్ట్ అప్పాలు నేను లాయర్ అవుతానేమో అనిపించింది. అట్లాంటి మంచి ప్రశ్నలు ఉన్నాయి, మంచి మంచి కేసుల గురించి ఉన్నాయి, అన్ని విషయాలు కూడా సంక్షిప్తంగా దీంట్లో చేర్చారు. నిజంగా సార్ ఇది బుక్ మీ తల్లిదండ్రులకి మీరు ఇవ్వడము చాలా గొప్ప విషయం. మీ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా సార్ మొత్తం సమాజం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా అనిల్ కిరణ్ సార్ గురించి ఒక మాట చెప్తే, మంచి హృదయము, మంచి మానవత్వము, తనకున్న నాలెడ్జిని నలుగురికి పంచాలనుకోవడము, నలుగురు ఆ నాలెడ్జ్ నేర్చుకొని ఇంకో నలుగురికి దాన్ని పంచాలనుకోవడము చాలా గొప్ప విషయం. అది చాలామంది మనం అనుకుంటామండి, వర్షం వచ్చిన తర్వాత నా చిన్నప్పుడు నేను ఆ ఊరు బయటికి వెళ్ళేది దేని కొరకు అంటే ఆ ఇంద్రధనుసును చూడడానికి వెళ్ళేది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇంద్రధనుసు మాయమైపోయేది, ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేమనిపించేది. అలాంటి ఇంద్రధనుసు లాంటి వ్యక్తి మన అనిల్ కిరణ్ గారు. ఇప్పుడు ఆ ఇంద్రధనుసుని అయితే మనం కాపాడుకోలేం, కానీ ఈ ఇంద్రధనుసుని అయితే మనం కాపాడుకోగలుగుతాం. ఇలాంటి వారి సేవలని మనం విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి సేవలని నలుగురికి అందేలా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారికి మనం నైతిక మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఒక మంచి విషయాన్ని మనం 10 మందికి చెప్పడం ద్వారా
ఇంకో నలుగురికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి కిరణ్ కుమార్ గారు ఇంకా ముందడుగు వేస్తూ అనేక మంచి పొజిషన్లని చేరుకోవాలని, వారు ఇంకా నలుగురికి ఉపయోగపడాలని, ఆ దారిలో మీ అందరి మద్దతు, నా అందరి మద్దతు వారికి దొరకాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఒక మంచి వేదిక. నా ఫేవరెట్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు, మా లక్ష్మీనారాయణ సార్. నా ఫేవరెట్ అడ్వకేట్ అండ్ జడ్జ్ గారు ఇక్కడ ఉన్నారు, మా అనిల్ కిరణ్ అన్న. ఆల్వేస్ హూ యూస్ టు గైడ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ అపోజిషన్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్ అండ్ పువర్. ప్రతి ఒక్కసారి నాకు సెక్షన్స్ చెప్పి ఈ విధంగా చేయాలని చెప్పి అనుకోన్న మా అనిల్ సార్ ఇక్కడ ఉన్నారు. ద బెస్ట్ జడ్జ్ ఫస్ట్ సర్వ్డ్ మా శ్రీదేవకి ఇక్కడ ఉన్నారు. ఇంత మంచి వేదిక మీద నేను ఉండడము నా అదృష్టం అని నేను అనుకుంటున్నా. And one advocate who has worked with me for a long time in Congress party as SC Department Vice Chairman. ఒక అడ్వకేట్ గా ఒక మరియమ్మ లాకప్ డెత్ ని నా మీద జరిగిన ఎఫ్ఐఆర్ ని స్క్వాష్ చేయించినాడు. ఓ శీలం రంగయ్య లాకప్ డెత్ లో నాతో పాటు నిల్చొని నన్ను పోలీసు అరెస్ట్ చేసి 2 రోజుల లోపల పెడితే 2 రోజులు బయట నిల్చున్న ఒక వ్యక్తి ఉదయకాంత్ గారు ఇక్కడ ఉన్నారు. వెరీ హ్యాపీ. సో ఈ బుక్ ఇనాగ్రేషన్ కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని నేను టుడే జనరేషన్ అనే యంగ్స్టర్స్ జనరేషన్ లో అంత ఇన్స్టెంట్ 2 minutes లో నూడిల్స్, 2 minutes లో మ్యాగీ, 2 minutes లో ఎవ్రీథింగ్ అన్నట్టు 2 minutes లో 2 minutes లో ఎవ్రీథింగ్. అంటే దిస్ బుక్ హ్యాస్ గాట్ సచ్ ఎ వెరీ ట్రెమెండస్ రెస్పాన్స్. ఎవ్రీథింగ్ చాలా క్రిస్పీగా చేసి దాన్ని అడ్వకేట్స్ కి అందించడం నిజంగా కూడా ఆ బ్రెయిన్, అనిల్ అన్న బ్రెయిన్, నిజంగా ఐ రియలీ సెల్యూట్ టు దట్ బ్రెయిన్. There's one book really for the youngsters who are sitting here, who are going to deal with future cases. This one is very much important. I really congratulate all the team and I congratulate Uday garu for being with us. యంగ్స్టర్స్ గా ఎంతో మందికి అవకాశాలు ఇచ్చినాడు. ఇతను కూడా ఇంకా ముందడికి వెళ్ళాలా, లీడర్షిప్ లో ఇంకా పైకి రావాలా, తప్పకుండా చాలా మంది అడ్వకేట్స్ ఇంకా హెల్ప్ చేయాలా. దీస్ ఆల్ బుక్స్ హ్యావ్ బీన్ గివెన్ బై ఉదయ్ ఫౌండేషన్. ఆ ఉదయ్ ఫౌండేషన్ నడిపించే బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఉదయకాంత్ గారు. సో ఐ రియలీ గివ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది యంగ్ అడ్వకేట్స్ సిట్టింగ్ హియర్ ఫర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. జుడిషియరీ సిస్టమ్ ని రైట్ వేలో తీసుకుపోయే మీ అందరికి కూడా నేను సెల్యూట్ చేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎగ్జామ్, గాట్ ప్రైజెస్. ఐ రియలీ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మీకు ఏదైతే బుక్స్ ఇచ్చారో, మీకు ప్రైజెస్ ఇచ్చారో, అవన్నీ మీరు కొనుక్కునే కంట ఇలా మోటివేషన్గా మీరు సాధించుకోవడం అనేది చాలా గొప్ప హ్యాపీనెస్ని ఇస్తుంది. సో కాబట్టి నా ఫీలింగ్ ఏంటంటే బుక్ ఈజ్ నాట్ ఏ నాన్ లివింగ్ థింగ్, ఇట్స్ ఏ లివింగ్ థింగ్. ఇట్స్ ఏ లివింగ్ థింగ్. బుక్తో మనకి రిలేషన్షిప్ ఎలా ఉండాలి తెలుసా? మనము పేజ్ నెంబర్ 120 అనుకోగానే తిప్పంగానే ఆ పేజ్ రావాలి, 183 అనగానే ఆ పేజీ మరలిపోయి మన అంటే అటువంటి అనుబంధం మనకి బుక్తో ఉండాలి. మన లైఫ్ దేంతో మెర్జ్ అయి ఉంది? క్రిమినల్ మేజర్ యాక్ట్, సిపిసి. అండ్ యు నో వాట్ ఈస్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్? ఇండియన్ డ్రగ్ స్టోర్. అక్కడ ఏముంటాయి? అన్ని రిలీఫ్సే ఉంటాయి. ఇంజంక్షన్, డిక్లరేషన్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, ఇంకా రెక్టిఫికేషన్, క్యాన్సిలేషన్. ఏ సివిల్ కేసు అయినా ఈ రిలీఫ్ నుంచే మొదలైతే. సో కాబట్టి మీతో వాటిలో ఒక ప్రత్యేకమైన ఉండాలని, అవి ఇలా వచ్చిన బుక్కుల ద్వారా ఉండాలని ఒక గొప్ప లక్ష్యంతో ఆ బుక్కులు మీకు అందజేయడం జరిగింది. మీరు ఆ బుక్కులు బాగా చదువుకుని, నేను మీకు చిన్న విషయం చెప్పి ముగిస్తా. నేను వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ నల్సార్ ఒక బుక్ కొనాలి అంటే 200 రూపీస్ పెట్టి చాలా పెయిన్ ఫీల్ అయ్యేవాడిని. చాలా చాలా తర్వాత నేను లాయర్ అయ్యా. 5 years తర్వాత ఆ బుక్ 500కి అమ్ముతున్నారు. ₹1,00,00,000 బుక్ని 500కి ఎందుకు అమ్ముతున్నాడా అనిపించేది. వై ఐఎమ్ టెల్లింగ్, ఇఫ్ యూ యాజ్ ఎ లాయర్, ఇఫ్ యూ రీడ్ ద ప్రావిజన్, యూ విల్ అండర్స్టాండ్ ది వాల్యూ ఆఫ్ దట్ బుక్. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఆ బుక్ చదువుతుండండి, ఆ రెమెడీస్ బెనిఫిట్ పొందుతుంటే, అరే ఇంత ఎక్స్పెన్సివ్ బుక్స్, సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బుక్స్ అవి. బికాజ్ ఒక మంచి కేసు చేస్తే, ఒక పార్టిషన్ సూటు, ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, యూ కెన్ మేక్ హ్యూజ్ మనీ.
అంటే ఏంటి, దే ఆర్ నాట్ జస్ట్ బుక్స్, దే ఆర్ వెపన్స్. దే ఆర్ నాట్ జస్ట్ బుక్స్, దే ఆర్ లైక్ యువర్ మింటింగ్ మనీ మిషన్స్. ఫ్రెండ్స్, మీరందరూ బాగా చదువుకోండి, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి, చాలా మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి లైఫ్ మీరు గడపాలి. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడికి వచ్చి ఇంత వేదిక మీద మీరు తీసుకున్నారు చూసారా, దట్ ఈజ్ ఏ మెమరబుల్ ఈవెంట్ ఫర్ ఎవ్రీ వన్. వారి గొప్ప మనసుతో ఇక్కడ మనల్ని నిజంగా ఓపిక్గా మనల్ని భరించినందుకు సార్, లక్ష్మీనారాయణ సార్, శ్రీదేవి మేడం, మోహన్ రావు గారు, వీరయ్య గారు, ప్రీతం అన్న, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఎంతో దూరం నుంచి వచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నారు. మా ఆశీర్వాదాలు ఇంకా ఇక్కడే ఉన్నారు పాపం. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. కింద డిన్నర్ ఉంది, అందరూ జస్ట్ హ్యావ్ డిన్నర్ అండ్ టేక్ లీవ్. ఐ కన్క్లూడ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పాలి, మా కమలాకర్, ఆనంద్, తర్వాత మా రంగ ప్రవీణ్ గారు, అండ్ గడ్డం కిరణ్ అన్న, జీపీ, అండ్ ఆల్సో మల్లేష్, నాతో 24 hours కష్టపడిన శ్రీలేఖ అండ్ లావణ్య మేడం, ఇంకా రామచందర్ సార్ నా కోసం ఎంతో కష్టపడి ఈ బుక్ని అందరికీ సర్క్యులేట్ చేయడంలో మన అన్నిటికీ పుష్పలత మేడం, దే ఆర్ లైక్ వారియర్స్ ఇన్ సర్క్యులేటింగ్ ద బుక్ అక్రాస్ ది స్టేట్. ఈ బుక్ ఇంత షార్ట్ స్పాన్లో రీచ్ అయిందంటే బుక్ రాసినోడు గ్రేట్నెస్ ఉండొచ్చు, మేబీ 10%, కానీ లాస్ట్ పాయింట్ వరకు రీచ్ అయింది. ఆసిఫాబాద్, వనపర్తి, మీరు నంబర్, నేను వనపర్తిలో వచ్చి మాకు ఈ బుక్ నాకు వర్చువల్గా కాళ్ళకి దండం పెట్టి వెళ్ళారు, సార్ ఇలాంటి బుక్ లేక మేము సఫర్ అవుతున్నామని. అంటే అంత గొప్ప బుక్ అని నాకు వాళ్ళు వచ్చి చెప్తేనే అర్థమైంది. ఈ బుక్ని నేను పంచలేదు, మా ఫ్రెండ్సే తీసుకెళ్ళి అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేసి సర్క్యులేట్ చేశారు. సో ఈ బుక్ని ఎగ్జామ్ పెట్టక గల మేజర్ రీజన్ ఏంటంటే ఇంటెన్సిటీ, రీచ్ యొక్క ఇంటెన్సిటీని పెంచడం కోసం. ఎగ్జామ్ ఉందంటేనే కదా మీరు అందరూ ఇంత స్పీడ్గా చదివారు, బుక్ని పేజీలు తిప్పి చదువుతారు, లేకపోతే చదువుతారా? చదవరు. ఒక అమ్మాయి నాకు అందుకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వు నువ్వు, నేను 20 days చదివాను అంటది. సరే ఓకే ఇద్దాం. సో మీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, అది నిజంగా టచింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ కన్క్లూడ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ బుక్ ఇనాగ్రేషన్ చేసిన రోజు వీ హ్యావ్ ప్రింటెడ్ 1000 books. ఈరోజు 10,000 books. రియలీ అమేజింగ్. బుక్స్ గొప్పతనం, బుక్స్ పోయినాయని కాదు, ఎంతమందికి ఈ బుక్స్ నాలెడ్జ్ని ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్. అండ్ ఐ హోప్ 10,000 మంది ఇంకా కూడా ఈ బుక్స్ ద్వారా జ్ఞానం పెంచుకొని ఉంటారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ ప్రైజ్ గివింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కావచ్చు, నేను అనిల్ సార్ ఇద్దరం ఆలోచించుకొని తీసుకున్న నిర్ణయం, నా క్రెడిట్ కాదు, కాంక్రీట్గా ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. ఇంతమంది కోఆపరేట్ చేస్తున్నారు. మెనీ పీపుల్ హ్యాస్ రిటన్ దర్ ఎగ్జామ్స్ అండ్ ఐ హోప్ everybody have satisfied. If any dissatisfactions, directly you can approach me. If you need any books or anything, you can contact me directly. And once again I wish you all the best, wish you good luck, and thank you so much for this time. And my heartfelt thanks to Sridevi madam, Lakshminarayan sir, Mohan Rao sir, and Veeranna sir, and my beloved friend, dynamic young and dynamic hero, my brother Preetham garu. He's always with me in entire my journey. కొన్ని సందర్భాలు మర్చిపోలేము. చాలా రిక్వెస్ట్ చేసిన, ఈ వాజ్ సపోజ్ టు ఫ్లై టు ఢిల్లీ టుడే ఆఫ్టర్నూన్. ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి తను ఆగారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.